ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. మరి ఈరోజు దిష్టి పరిహారం మరొకటి చెబుతాను. మరి దిష్టి పరిహారాల గురించి చెబుతున్నాను. మీకు అందరికీ నచ్చుతుంది, మీరందరూ చేసుకుంటున్నారు. ఎలా చేసుకోవాలి అనేది మీకు ఉన్న డౌట్లు కూడా అడుగుతున్నారు. నేను మీకు ఆన్సరు మరి వాయిస్ రికార్డులో పెడుతున్నాను. తర్వాత ఈ వీడియోలో కూడా చెబితే 10 మందికి కూడా తెలుస్తుంది కదా. మీకు వచ్చిన సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది. ఈ చెప్పినప్పుడు వాళ్ళకి ఆ సందేహం కూడా తీరుతుంది కదా. అదొకటి. మళ్ళానేమో ఈరోజు ఏం చెబుతాను అంటే, ఇప్పుడు మన ఇంట్లో దిష్టి పరిహారం ఈరోజు చెప్పేది. మన ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి, కుండీలో మొక్కలైనా సరే బయట మొక్కలైనా సరే, ఉన్నట్టుగా ఉండి సడన్గా ఎండిపోయి మొక్క చనిపోయిందనుకోండి, అది ఎంత దిష్టి దోషం ఉందో, మరి ఆ ఒక్క పరిణామం ఏంటి అనేది దాని వివరణ చెబుతాను. అలాంటప్పుడు దిష్టి అనేది ఎలా తీయాలి అనేది చెప్తాను. ఇంటికి దిష్ట, ఇంట్లో వాళ్ళకి దిష్ట అనేది కూడా వివరించి చెబుతాను. మరి పచ్చని మొక్క ఎండిపోయిందమ్మా అంటారు కదా. మొక్కల మీద పడుతుందండి గొప్ప శక్తివంతమైన దుష్టశక్తి. అప్పుడే మొక్కలు చచ్చిపోతాయి. ఎవరినైనా అడిగి చూడండి. మరి అందరికీ దిష్టి వల్లని తెలియకపోవచ్చు, కానీ ఎంత బాగున్నా మొక్క అని కనీసం తులసమ్మ కూడా అలాగా నిద్రపోవడం జరుగుతుందండి. దాని ఒక్క వివరణ మీకు నేను చెబుతాను. మరి చాలామంది ప్రశ్నలు అడిగారు. ఈ దృష్టి అనే పరిహారం చెప్పినందుకు నాకు కానీ చేసినందుకు మీకు కానీ ఏ ఒక్క దోషం ఉండదు. చక్కగా పరిష్కారం చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాంటి వారైనా చేసుకోవచ్చు. వీళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయకూడదు అనేది లేదు. నేను పెద్దవారు చెయ్యాలి తీయాలి అని చెప్పాను. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు దిష్టి తీయాలండి అని చెప్పాను. పూర్వం ఉండే సందర్భాన్ని చెప్పేశాను నేను. అప్పుడు ఇంట్లో ఉండేవారండి, జనం ఎక్కువ ఉండేవారు. అత్తయ్యలో, అమ్మమ్మలో, నాన్నమ్మలో, లేకపోతే ఎవరో పెద్దమ్మలో, చిన్నమ్మలో ఉండేవారు. పిల్లలకి అయ్యి వస్తే వారు చూసుకునేవారు. వీళ్ళే ఉండాలి వాళ్ళే అనేది కాదు. ఇంట్లో 10 మంది ఉంటే ఎవరో పెద్దవాళ్ళు చూసుకునేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు. మనం ఎవరికి వారే పెద్దలం. భార్య భర్త ఉన్నారనుకోండి, వారికి ఒక ఇద్దరు, ఒకళ్ళు పిల్లోడు ఉన్నారనుకోండి, అదే సంసారం కదా. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు కావాలంటే రారు. కొంతమంది దిష్టి తీయాలి అంటే ఏంటో అనేసుకుంటారే తప్ప ఏమీ కాదు. మరి పెద్దవాళ్ళు కూడా మరి రమ్మనమని ఒక్కొక్కరు తీయించుకుంటారండి, చేస్తారు కూడా. అయితే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉన్నారు. నేనే పట్టుకెళ్ళి ఓ నిమ్మకాయ అని అది తీసి చేస్తాను. అది మంచిదే. వాళ్ళకున్న చెడిపోయింది మంచిదే కదా, మనం మంచి కదా చేసాం, అదే తప్పు కాదు. ఒకటి మనం ఏం చేయాలి అంటే, మనం దిష్టి తీసేసి బయట పాడేసి వచ్చేస్తాం కదా. వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. నోట్లో నీళ్లు కూడా పోసుకొని ఊసేయాలి. అప్పుడే లోనకు రావాలి. దిష్టి తీసేమండి, చిన్నోళ్ళవా పెద్దోళ్ళ వదిలేయండి. మీ ఇంట్లో వారికి మీరు దిష్టి తీశారు కదా, మీ వారికి మీరు దిష్టి తీశారు, ఏం చేయాలి? చక్కగా అది పట్టుకెళ్ళి పాడేస్తారు కదా. పాడేసిన తర్వాత కాళ్ళు చేతులు బయటే కడిగేసుకుని నోట్లో నీళ్లు పోసుకుని ఊసేసి వచ్చేయండి. వెళ్ళేటప్పుడే నీళ్ళు బయట పెట్టుకుని వెళ్ళండి. అలాగ మాత్రం చెయ్యాలి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు తీసినా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తీసినా, చిన్నపిల్లలకి తీసినా, పెద్దవాళ్ళకి తీసినా, ఎవరు దిష్టి తీసినా బయట పాడేయడానికి వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని నోట్లో నీళ్లు పోసుకుని ఊసేసి అప్పుడు మాత్రమే లోనకు రావాలి. అప్పుడే మనం తీసిన దిష్టికి ఒక సార్థకం ఉంటుంది. మనం కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తే యథావిదే, తీసిన ఫలితం ఏమీ ఉండదు. ఇది మాత్రం నొక్కి చెబుతున్నాను నేను, సరేననుకోండి. ఇది చెప్పేశాను కదా. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ పడిపోతూ ఉంటారమ్మా, అత్త మాటలు ఏంటి అని అడిగారు ఒక ఆవిడ. చెప్పాను. మరి ఎవరి పిల్లలన్నా అలాగే పడిపోవచ్చు, ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా పడిపోవచ్చు. ఏం చేస్తాము? చక్కగా అంత పడిపోయినప్పుడు అక్కడ ఉంటే ఏదన్నా రాడు, ఒక బెడ్డో ఏదో ఒకటి కనపడి మనకు అలాంటి ప్లేస్ అనుకోండి, ఆ బెడ్డో రాడో దొరికితే తీసి వెంటనే దిష్టి తీసి పాడేయమన్నాను. ఫస్ట్ నడ్డి మీద చరమని చెప్పాను. ఇప్పుడు మీకు చెబుతున్నాను. నడ్డి మీద టపామని 3 మాటలు కొట్టండి. అంటే పడిపోయిన భయం వదిలేస్తాడు అక్కడతోటి. భయం ఉంటేనే ఏ గాలి ధూళి అన్న తొందరగా అనుసరిస్తుంది అన్నమాట. మీకు మట్టి బెడ్డ దొరకలేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు. చక్కగా ఇలాగ నడ్డి మీద
అని 3 మాటలు సరుద్దులోకి ఆ పడిపోయిన బయ్యం వదిలేసి ఇందులో ఉండిపోతుంది. బాబైనా పాపైనా ఎవరన్నా కూడా అలా పోగొట్టాలి మనం. అలా జడుసుకున్న భయం జడుసుకున్నప్పుడు అనుసరింతాయి కొన్ని అలాగ చెయ్యాలి. లేదు అనుకోండి వచ్చి చెప్తారు కదా, అమ్మ పడిపోయాను అని, ఆడుకుంటూ వచ్చి పడిపోయాను అని చెబుతారు కదా, అప్పుడు కూడా పడిపోయేవా అనేసి ఇలాగా చూస్తూ అలా చూసినట్టు నెట్టి మీద ఇలా తోముతూ ఒక 2 దెబ్బలు వేసారనుకో, ఆ పడిపోయిన భయం వదిలేస్తారు. కొంత అక్కడికి ఆ పీడ పోతుంది. వెంటనే రాడో బెడ్డో తీయాలి అంటే అందరికి అందుబాటులో ఉండవు కాబట్టి కొన్ని అయినా చేసుకోమని చెబుతున్నాను. సాయంకాలం మాత్రం పెరుగన్నం దిష్టి తీయాలి. పొద్దుట ఎప్పుడో జరిగిందండి, మీకు ఈలవిందో బెట్టమ్మక దిష్టి తీసారు, ఈలవ్వలేదు. వచ్చి చెప్పి బాబా ఆడుకుంటున్నప్పుడో లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడో లేకపోతే వచ్చేటప్పుడో పడిపోయానమ్మా అని ఏడుస్తూ రావడమో లేకపోతే పడిపోయిన దగ్గరికి వెళ్ళి మీరు తీసి తెచ్చుకోవడమో జరుగుతుంది కదా. నటి మీద సరిచేసిన తర్వాత సాయంత్రం మాత్రం తప్పనిసరిగా అంత పెరుగన్నం, ఇంత అన్నంలో కొంచెం పెరుగు కలిపి బెల్లం ఒక దాని మీద పెట్టి ఏదన్నా కాగితం ప్లేట్లోనో ఇందులోనే పెట్టి ఆ పెరుగన్నం మాత్రం దిష్టి తీసేసి బయట పెట్టేయండి. ఏయో ఒకటి తినాలి, రోడ్డుమయంగా పాడేయకూడదు సుమా, అన్నం తొక్కకూడదు. అవి మనం అలా పెట్టింది ఏదో ఒకటి మామూలుగా బయట కుక్కలో అవి పిల్లులు బోడి తిరుగుతాయి కదా, అవి తిరిగే తెలుసుంటే మీకు అలాంటి ప్లేస్లో పెట్టేసేయండి. అవి తినేస్తే చక్కగా మనకి మన బాబన్న పాపన్న పడ్డా పేడుంటే పోతుంది, ఏమీ ఉండదు. చక్కగా పడిపోయినప్పుడు దెబ్బలు తగిలితే ఇలా చేస్తేనా అని నన్ను విమర్శించొద్దు. దెబ్బ తగిలితే దానికి ముందు దానికి వైద్యకం మీరు తప్పనిసరిగా మీ పని మీరు చేసుకోండి. ఆ పడ్డప్పుడు జడుచుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ పీడ పోగొట్టమని నేను ఇది చెబుతున్నాను. సరే, ఇప్పుడు భార్య భర్తకు తీసింది కదా, ఒకవేళ భార్యకు వస్తే భర్త తీయచ్చు దిష్టి. ఇది చెప్పేశాను. మరి ఎవరి ఎంటుకలు వాళ్ళే వాడాలా అమ్మ అని కూడా ఒక ఆయన అడిగారు, మెసేజ్ పెట్టారు. అది ఎవరి ఎంటుకలు వాళ్ళకి వాడటానికి చంటి పాప ఉందనుకోండి, 3వ నెల బేబీ ఉందనుకో దిష్టి తీస్తాం. పురుట్లో తానం అయ్యి 11వ రోజు చేసి దిష్టిలు వేరు, ఇలా దిష్టి పరిహారం అనేది వేరు. ఎట్లకయ్యే మీకు నేను చెబుతాను. ఎవరన్నా వచ్చి వెళ్ళిన తర్వాత బేబీ ఏడుస్తుంది అనుకో, గబగబా గుప్పుడు కళ్ళుప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం తల ఎంట్రుకలు పట్టుకొచ్చి పాపకి దిష్టి తీసేస్తాం. పాపైనా బాబైనా బేబీకి దిష్టి తీసేస్తాం. మరి బేబీ ఎంటుకలు లేత పాప కదా, 3వ నెల ఎంటుకలు రావు. మగవాళ్ళకి కూడా ఎంటుకలు రావు. ఇటు వచ్చి ఆడవాళ్ళకి వాళ్ళ పెద్ద చిన్న కాదు. ఆ జుట్టు ఏం చేస్తాం, చిక్కు తీసుకున్న తర్వాత దువ్వారి నుంచి వచ్చింది ఇలాగానే సాటు పెడతాం కదా, అలాంటిది మన ఇంట్లో వాళ్ళ జుట్టు ఆడవారిది ఎవరి జుట్టు అయినా ఉపయోగించవచ్చు అని ఆ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది. నేను వీడియోలో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఇలా చేసుకోండి. తర్వాత ఇక్కడికి ఇది ఇలా అయింది కదా, చేసుకునే విధానం నేను ఒకటి మర్చిపోయాను అనుకో, మళ్ళీ వీడియోలు చెప్తాను. నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. చేసుకుంటాం. ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది చెబుతున్నాను. నిజంగా మంచం మీద ఉండి లేవలేకుండా ఉన్న దిష్టి తీసిన తర్వాత లెగిసి అదే తిరగటం, లెగిసి మసలటం అంటారన్నమాట. తిరిగే వాళ్ళని నేను చూశాను చిన్నప్పుడు, నాకు తెలుసు. అయితే నేను నమ్ముతాను, అయ్యి నమ్మకుండా నేను ఉండను. నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్నాను. అన్నీ నమ్మసమండి, నేను కొన్ని మాత్రమే నమ్ముతాను. ఎందుకంటే ఇందులో పైసా ఖర్చు లేదు. తర్వాత డబ్బులు ఖర్చు పెడితే మరి దానికి పరిణామం ఉంటుంది, దానికి ఒక దిష్టి అనేది పోతుంది, ఏదో మనకు కలిసి వస్తుంది అనేది అస్సలు నమ్మకూడదు. నేను నమ్మనండి అది, అందుకు నేను చెప్పను అలాంటివి. సరే, ఇప్పుడు దిష్టి పరిహారం చెబుతానన్నాను ఇంటి గురించి. ఇప్పుడు మనం చుట్టూ ఏదో కుండీలు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, బయటే మొక్కలు ఉన్నాయనుకోండి, అందులో మొక్కలు సడన్గా చాలా బాగున్న మొక్కే ఎండిపోయి ఒక రోజులో చనిపోవటం జరుగుతుంది, 2-3 రోజుల్లో. తెలుసా? అది ఎంత దోషం ఉంటే అలా జరుగుతుందో తెలుసా? అది దోషమని తెలియకపోవచ్చు, కానీ అలా చాలామంది వీళ్ళల్లో జరుగుతుంది. ఎవరినైనా చెబుతారు, అడగండి. అది మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఘోరమైన పరిణామం ఉందన్నమాట. అందుకు అలా జరుగుతుంది. తెలుసునా? మరి అప్పుడు అంటే తెలియదు కదా, దానివల్ల ఇలా జరుగుతుందని చాలామందికి తెలియదు. అలాగని మొక్కలు కూడా పీడగొట్లాడుతూ ఉంటాయి. తులసమ్మ కూడా ఒక్కొక్కసారి అలా ఎండిపోతూ ఉంటుంది, నరఘోష వల్ల, ఇంటికి ఉన్న పీడ వల్ల. అప్పుడు ఇంటికి దిష్టి తీయాలి. ఏమండి మొక్కలని సరిపోతేనేనా లేకపోతే ఏంటి అని అనుకుంటారు. ఇంట్లో అలా కాకుండా మొక్క చనిపోలేదు, మీ ఇంట్లో మొక్కలు ఏమీ లేవు, చనిపోలేదు, మరి అప్పుడు దిష్టి అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మొక్క చచ్చిపోతే
చాలా ఘోరమైన దిష్టి తెలిసింది అంటున్నారు కదా. మరి మాకు ఎవరికన్నా దిష్టి వచ్చింది ఇంటికి మాకు ఎలా తెలుస్తుందండి అనుకుంటారు కదా. వాళ్ళకైనా ఇప్పుడు వీళ్ళకైనా ఏం చెబుతాను అంటే, ఇప్పుడు ఉందనుకోండి ఇంట్లో ఏదో సిరబార్ల కింద ఉంటారో, భార్య భర్తల మాట కలవదో, ఇంకా మనస్సు తద్వాలు ఏదోలాగా ఉంటారో, ఏదో ఇంకా మనశ్శాంతి ఉండదో, ఇంట్లో వాళ్ళు మాటలేనకపోవడం, భర్త అయినా వెళ్ళి పనికి వెళ్ళకపోవడం, ఏదో ఘర్షణకు దిగటం, అక్కర్లేని కీసులాట అయిపోవటం, ఏమీ లేనిది తలపోట్ల కింద ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఏంటి బాబు ఇలా జరుగుతుంది అనేది ఒక ఉంటుంది, తెలిసిపోతుంది. మన ఇంట్లో బాగోలేని పరిస్థితి మనకు ఎలా తెలియకుండా ఉంటుందండి, తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇంటి యజమాని బూడిద గుమ్మడికాయ కొనుక్కొచ్చి చక్కగా దానికి ముద్దాతక పొరలు వెలిగించటాలు, పసుపు రాసి బొట్లు పెట్టాలి, ఏమీ చేయని అవసరం లేదు. బూడిద గుమ్మడికాయ కొనుక్కొచ్చి అది అలా బయటే ఉంచేసుకుని లోపలికి తేకుండా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ఆ గుమ్మడికాయ తెచ్చుకొని, మనం తెచ్చుకున్నాం కదా అది బయట ఉంచేసి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు వెళ్ళి మళ్ళీ ఉన్న అతిథిగా లోపలికి తీసుకురావాలి. ఆ గుమ్మడికాయ తీసుకొచ్చి ఇల్లంతా తిరగండి ఆ కాయ పట్టుకుని. మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి. తిరిగేసి బయటికి వెళ్ళి ఇంటికి దిష్టి తీసేయండి. ఆ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, ఒడియాలు పెట్టుకునే గుమ్మడికాయ. మీకు ఇంత వివరణగా చెప్తున్నాను. ఇంతకాయ అయినా పర్వాలేదు, ఇంతకాయ అయినా, ఇంతకాయ అంతకాయ అని కూడా అనొద్దు. మీరు చక్కగా ఇంటికి మీరు ఈదు గుమ్మం ఉంటుంది కదా, అలాగని ఇంటికంటే పైకంటే తీలేర్సమండి అలా అనుకుని ఇంటికున్న దిష్టి మాకున్న దిష్టి పరారైపోవాలి, చీడపీడలు పారిపోవాలి. మరి ఈ రోజు నుంచి మాకు మనశ్శాంతి కలగాలనుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, కన్నా తల్లి తండ్రి దిష్టి, మరి ఊరు వాడ దిష్టి, ఎవరి దిష్టి నరఘోష తగిలిందో ఈ దీనితో వెళ్ళిపోవాలి అనుకుని తీసేసి అక్కడే బళ్ళుని పగలగొట్టేయండి. ఆ కాయ అయితే ఎన్ని చిన్న బన్నాలు అయ్యిందో, అంటే అదే ఎన్ని ముక్కలు అయ్యిందో అంత అలాగా మీకున్న పీడ పటాపంచలు అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, అవి ఈ దిష్టి తీసిన ఆయనే ఒక కవర్లోకి ఎత్తుకుని ఒక గింజ కూడా వదలకూడదు, తొక్కకూడదు అన్నమాట. తొక్కకుండా మీరు పట్టుకెళ్ళి ఆ కవర్లో పట్టుకెళ్ళి ఎక్కడన్నా పాడేసేయండి. లేకపోతే మీకు ఏమన్నా నీళ్ళు, నదులు పారే నీరు ఉంటుంది కదా, అలాంటి దాంట్లో అయితే ఇంకా మంచిది. మరి చక్కగా ఎక్కడన్నా పాడేస్తే అది కుళ్ళిపోతుందండి. మనకున్న దోషానికి ఆ పగలగొట్టినకాయ కుళ్ళిపోతుంది. అది ఏమవునా దాని షిడ్ అనేది పోయింది. ఇంక మనకి పారే నీళ్ళు వేసేస్తే చక్కగా కొట్టుకుపోతుంది అన్నమాట. అలాగే మనకున్న దిష్టి కూడా కొట్టుకుపోతుంది. అలా చేయండి. ఇంటికి ఉండే దిష్టిని బూడిద గుమ్మడికాయతో తీసుకోవచ్చు. మనం ఎందుకు ఇలాగయింది, దేనికి ఇలాగయింది అని చాలామంది బాధపడతారు. మొక్కలు ఎండిపోయి సడన్గా చచ్చిపోయి అని. ఎంతో ప్రేమగా పెంచుకునే మొక్కలైనా, ఎంతో అందంగా ఉన్న మొక్క అయినా దెబ్బతింటూ ఉంటాయి. కానీ ఇలాంటివి నిజంగా ఉన్నాయి. ఏదో ఘోష ఉంటుంది. ఆ ఘోష పోవాలి అంటే మనం ఇలాంటి చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా మనకి మేలు అనేది జరుగుతుంది. మరి ఎంతో ఎక్కువైపోయింది ఇప్పటికే. నేను మరి చిన్న పిల్లల నుంచి మరి చంటి పాపకి ఏం చేయాలి, దిష్టిలో అనేది ఎలా తీయాలి, పాపాయి ఎదుగుదల కొద్ది ఎలా ఉంటుంది, అదేనండి పాపాయి అంటే బాబైన పాప అన్నీ చెబుతాను నేను. నాకు తెలిసినవి అన్నీ మీకు నేను చెబుతాను. ఎవరికి ఏది ఉపకారమో అది చేసుకుందరు. కానీ తప్పనిసరిగా చెప్పాను కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.